కార్తీక పురాణం 4వ అధ్యాయం ప్రారంభం. జనక మహారాజు కార్తీక దీపారాధన మహత్యాన్ని తెలుపమని అడుగగా వశిష్ఠులు ఇలా చెబుతున్నాడు. ఓ రాజా, పరిపూర్ణమైన పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన వైభవాన్ని వివరిస్తాను, శ్రద్ధగా విను అన్నాడు. దీపారాధన ఏ విధంగా, ఎక్కడ, ఎప్పుడు, ఏ ఏ ఆలయాలలో ఏ ఏ కోరికలు తీరాలని చేయాలో వివరంగా చెప్పాడు. రాజర్షి కార్తీక మాసంలో గోపుర ద్వారం దగ్గర గాని, శివలింగం ముందు గాని, నదీ తీరంలో గాని దీపాన్ని వెలిగించాలి. ఆవు నేయితో గాని, నువ్వుల నూనెతో గాని, ఇప్ప నూనెతో గాని, ఆఖరికి ఆముదంతోనైనా సరే దీపాన్ని వెలిగించాలి. పుణ్యం కోసమో, ప్రసిద్ధి కోసమో, గొప్ప కోసమో, కోరికలు తీరడా కోసమో, దేనికైనా సరే తెలియక గాని తెలిసి గాని దీపాన్ని వెలిగించాలి. ఏ విధంగా వెలిగించిన వారికి దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. దీపాన్ని పైకి ఎగదోసి వెలిగించినా సరే దీపారాధన చేసిన ఫలితం కలిగి తీరుతుంది. ముక్తి లభిస్తుంది, కోరికలు సిద్ధిస్తాయి, పుణ్యం కలుగుతుంది. మహారాజా, పూర్వం పాంచాల రాజ్యాధిపతికి సమస్త భోగభాగ్యాలు ఉన్నాయి, కానీ సంతానమే లేదు. ఆ కొరతతో రాజదంపతులు ఎంతగానో కృంగిపోయారు. వారు అంతులేని దాన ధర్మాలు చేశారు, కానీ ఫలితం లభించలేదు. చివరకు రాజు గోదావరి ఒడ్డున తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మహారాజు తపస్సు చేస్తున్న సమయంలోనే పిప్పలాద మహర్షి అక్కడకు వచ్చాడు. రాజు ఎందుకు తపస్సు చేస్తున్నాడో తెలుసుకున్నాడు. మహారాజా, ఈ కార్తీక మాసంలో జపతపాలు చేయడం కంటే నిత్యం చేసే దీపారాధన వలన నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పాడు. రాజు వెంటనే తపస్సు మాని రాజధానికి చేరుకున్నాడు. శివ అనుగ్రహం కోసం అనేక పూజలు పునస్కారాలు చేసి ప్రతిరోజు దీపారాధన చేశాడు. మహారాజుకి భగవంతుని అనుగ్రహం లభించింది. మహారాణి గర్భమును ధరించింది. 9 నెలలు నిండాక పొండంటి పుత్రుణ్ణి జన్మనిచ్చింది. రాజదంపతులు, నగర ప్రజలు ఎంతో సంతోషించారు. రాజ్యమంతటా ప్రతి ఒక్కరిని కార్తీక వ్రతం ఆచరించమని హెచ్చరించాడు ఆ రాజు. తన కుమారునికి శత్రుజిత్తు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. లేక కలిగిన సంతానమని గారాబం చేయడంతో శత్రుజిత్తు దుర్వ్యసనాలకు లొంగిపోయాడు. వేశ్యల వెంట తిరుగుతున్న కారణంగా అతడంటే అందరికీ అసహ్యం ఏర్పడింది. ఆ నగరంలో అందమైన ఒక బ్రాహ్మణ ఇల్లాలు ఉండేది. ఒకనాడు శత్రుజిత్తు ఆమెను చూశాడు. మోహితుడై ఆమె వద్దకు వెళ్ళి తన కోరికను తెలియచేసి తనను ఆనందించమని అడిగాడు. ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా రాజకుమారుని అందచందాలకు మురిసిపోయి అతడి కోరికను అంగీకరించింది. ఆనాటి నుంచి వాళ్ళు ప్రతిరోజు ఒక చోట కలుసుకుంటూ కామక్రీడలతో తూలుతుండేవారు. క్రమంగా వీరి రహస్య వ్యవహారం బట్టబయలై అందరికీ తెలిసింది. ఆమె భర్త కూడా వీళ్ళిద్దరినీ గమనించాడు. ఎట్లాగైనా వీళ్లను చంపాలని అనుకున్నాడు. సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూశాడు. అది కార్తీక పౌర్ణిమ. అది కార్తీక పురాణ సోమవారం. రాజకుమారుడు బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి నిద్రలేచి తన ప్రియుడైన రాజకుమారుణ్ణి కలుసుకోవడానికి బయలుదేరింది. అది గమనించిన ఆమె భర్త సమయం దొరికిందని కత్తి పట్టుకొని ఆమె వెనకాలే బయలుదేరాడు. పాడుబడిన శివాలయం కావడంతో కళ్ళు కనిపించక కటికి చీకటిగా ఉంది. రాజకుమారుడు దీపం ఉంటే బాగుండేది అనడంతో బ్రాహ్మణ స్త్రీ వెళ్ళి తన చీర కొంగుని చింపి ఒత్తి చేసింది. రాజకుమారుడు అవతలకు వెళ్ళి ఆముదం తెచ్చాడు. ఆలయంలోని దీపం కుందెలో ఆముదం పోసి ఒత్తి వేసి దీపం వెలిగించారు. ఆ వెలుగులోనే వాళ్ళు సరస సల్లాపాలాడారు. తగిన అదను చూసి బ్రాహ్మణ స్త్రీ భర్త వారి దగ్గరకు వచ్చి వారిద్దరినీ నరికేశాడు. ఆ తరువాత ఆ కత్తితో తాను పొడుచుకొని చనిపోయాడు. కైలాసం నుండి శివదూతలు, యమలోకం నుంచి యమదూతలు కూడా
వారిని తీసుకెళ్ళడానికి వచ్చారు. శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణ స్త్రీని రథం ఎక్కించుకొని తన వెంట కైలాసానికి తీసుకెళ్ళబోయారు. బ్రాహ్మణ ఇల్లాలి భర్తను యమభటులు నరకానికి తీసుకొని ప్రయాణమయ్యారు. అప్పుడు ఆ విప్రుడు యమదూతలతో, సదాచార సంపన్నుడనైన నన్ను నరకానికి తీసుకుపోవడమేమిటి? చెడు ప్రవర్తనలు గల వారిద్దరిని కైలాసానికి తీసుకుపోవడమేమిటి? ఇది మీకేమైనా బాగుందా అన్నాడు. చెడ్డవాళ్లను గౌరవించడమేమిటి? మంచి వాళ్లకు భరించరాని శిక్షలు వేయడమేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు శివదూతలు ఆ విప్రునితో, నువ్వు మాట్లాడుతున్నది సరికాదు. కార్తీక పౌర్ణిమ సోమవారం శివాలయంలో దీపం వెలిగించడంలో వీరు చేసిన పాపాలన్నీ నశించాయి. పుణ్యలోకాలకు వెళ్ళే అర్హతను దీపారాధనలో వీరు సంపాదించుకున్నారు. నువ్వు ఎంతటి సత్ప్రవర్తన కలవాడివైనా దీపారాధన చేసి పవిత్రులైన వీరిని వధించడంతో పాపం మూటకట్టుకున్నావు. అందుకే నీకు యమలోకం లభిస్తుంది అని సమాధానం చెప్పారు. శివదూతలు చెప్పిన మాటలను విన్న రాజకుమారుడు శివదూతలతో, అయ్యా, మీరు చెప్పిన మాటలను నేను కాదనగల శక్తి లేనివాడిని. కానీ మేము ముగ్గురం ఒకే సమయంలో శివుని సన్నిధిలో మరణించాము. కార్తీక మాస దీపారాధన వలన మాలో ఈ విధమైన భేదం కలిగిందంటున్నారు. కనుక దీపారాధన చేయడానికి అవసరమైన నూనెను తెచ్చి శివసన్నిధిలో దీపం వెలిగించిన నాకు దాని వలన లభించే పుణ్యఫలంలో కొంత ఈ బ్రాహ్మణునికి నేను దారపోస్తాను. మా ముగ్గురిని శివసన్నిధికి తీసుకుపోమ్మని చెప్పి తన ఫలితంతో కొంత బ్రాహ్మణునికి దారపోశాడు. రాజకుమారుడు చేసిన ఆ మంచి పనితో వాళ్ళు ముగ్గురు శివదూతలతో కలిసి కైలాసానికి వెళ్ళారు. మోక్ష సిద్ధిని పొందారు. తనను చంపిన వారిని కూడా రక్షించాలన్న రాజకుమారుని మాటల వలన క్షమాగుణంతో దేన్నైనా సాధించవచ్చని తెలుసుకొని క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలని గ్రహించాలి. కార్తీక పురాణం 4వ రోజు 4వ పారాయణం 4వ అధ్యాయం సమాప్తం. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.